హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఒక బాణీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇలాగ కొద్దిగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా గరం మసాలాలు వేసుకోవాలి. సో ఇలాగైతే కలుపుకోవాలండి. ఇలా కొద్ది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక ఇందులోనే చికెన్ షిఫ్ట్ చేసుకోవాలి. సో కొద్దిగా చికెన్ వేడయ్యాక మనం ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా వేసుకుంటున్నానండి. సో ఇలాగైతే కలుపుకోవాలి. అప్పుడే కారం అయితే వేసుకోవట్లేదు నేను. సో దీన్నైతే మూత పెట్టేసి ఇంక చూస్తున్నారు కదా, వాటర్ కొద్దిగా దగ్గర పడుతుంది. సో ఇప్పుడైతే మనం కారం వేసుకోవచ్చు. సో 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కారం వేసుకున్నాను. ఇంకా వేసుకుని దీన్నైతే కలుపుకుందామండి. ఇక చికెన్ మొత్తం కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకోవాలి. సో ఇక దీన్నైతే మనం మూత పెట్టేద్దామండి కొద్దిసేపటికి. ఇలా కొద్దిసేపు మగ్గాక మనం ఇంకా తీసి చూస్తే ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా. ఇందులో అయితే టమాటో వేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకొని దీన్ని కూడా మగ్గనివ్వాలి, టమాటోని కూడా. సో ఇక కొద్దిసేపటికి అయితే మూత పెట్టుకొని ఇంకా తీసి చూస్తే ఇలాగైతే మొత్తం ఫ్రై అవుతుందండి. టమాటోలు అయితే మగ్గిపోయాయి. సో దీన్ని కూడా కొద్దిసేపు, ఇంకా వాటర్ ఉంది కదా చికెన్లో, సో నేనైతే ఇంకొద్దిసేపు అయితే ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం దగ్గర పడింది అండ్ ఇక్కడ అతుక్కుంటుంది కాబట్టి నేను ఇంకా ఇందులో అయితే వాటర్ వేసుకుంటున్నాను. సో చికెన్కి తగ్గ వాటరే కొద్దిగానే వేసుకుంటున్నాను. నాకు గ్రేవీ కొంచెమే కావాలి కాబట్టి. ఇక చికెన్ మొత్తం కలుపుకొని మూత పెట్టేద్దామండి. మనకి ఇంతకుముందే చికెనే స్టాక్లోనే మనకు 10 మినిట్స్ వరకు ఉడికింది కదా. సో ఈ వాటర్లోనే కూడా మనకు ఒక 10 మినిట్స్ వరకు ఉడికితే చాలు. సో అది ఉడికిందా లేదా అనేది అయితే మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇది ఉడికించి 10 మినిట్స్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగ ప్రెస్ చేసి చాలు, ఇదైతే బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఇంతే. ఇందులో అయితే నేను లెమన్కి బదులు చింతపండు గుజ్జు అనేది పిండుకున్నాను ఇంతకుముందే. సో అదైతే కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇది ఎండింగ్లోనే వేసుకోవాలి. ముందు నుంచి వేసుకుంటే పులుపు అనేది టేస్ట్ అంత రాదు. సో ఎండింగ్లోనే వేసుకొని కొద్దిసేపు అయితే ఆ పచ్చితనం పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఇది ఫైనల్కి అయితే వచ్చేసిందండి. ఇంకా ఇంకా దీన్నైతే కలుపుకుందామండి. ఎండింగ్‌కి వచ్చేసింది కదా. సో ఇందులో కొద్దిగా అయితే మనం గరం మసాలా పౌడర్ వేసుకుందాము. అలాగే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో నేను వేసుకుంటున్నాను. ఇంకా ఇందులో కావాలంటే కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువ ఉంది అంటే అది అడ్జస్ట్ చేసిస్తుంది. సో ఇంకా ఇందులోనే కాస్త కస్తూరి మేతి, అలాగే కొత్తిమీర వేసుకుందామండి. సో ఇలాగ వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకొని ఇంకా మూత పెట్టేయడమే. సో చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా థిక్ అవుతుంది. సో చింతపండు, కొబ్బరి పౌడర్ వేయడం వల్ల. సో కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉడికిస్తే చాలండి. ఇదైతే ఉడికిపోయింది. సో చూస్తున్నారు కదా, నాకైతే థిక్ గ్రేవీ లాగానే వచ్చేసింది. సో ఒకసారి మీరు ట్రై చేయండి ఈ టైప్ రెసిపీని. అయితే చాలా ఈజీ అండ్ క్విక్గా అయితే ప్రిపేర్ అవుతుంది. పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టనవసరం లేదండి. సో చూస్తున్నారు కదా, థిక్ గ్రేవీ చాలా టేస్టీగా అయితే నాకు కుదిరింది. సో మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.